ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ మా ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ అంటే నిర్ణయం, మేకింగ్ అంటే తీసుకోవడం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మనము పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెసిషన్ను ఏ విధంగా తీసుకుంటామో అనేటువంటిది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్గా చెప్తాం. సో డెసిషన్ మేకింగ్లో కొన్ని అంశాలు అనేటువంటివి ఉంటాయి, అవి ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ముఖ్యంగా డస్ ఇట్ వారెంట్ యాక్షన్. ఆ డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు ఆ ప్రాసెస్లో వారెంట్ యాక్షన్, దానికి ఏమైనా వారెంట్ ఉంటుందా, హామీ ఉంటుందా? ఇఫ్ సో నౌ, ఒకవేళ ఇప్పుడు అలా జరిగితే ఆ డెసిషన్ అనేటువంటిది ఏమవుతుంది? ఈజ్ ఇట్ మ్యాటర్ అర్జెంట్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ బోత్? నువ్వు తీసుకునేటువంటి డెసిషన్ మేకింగ్ అనేటువంటిది అర్జెంటా, ఇంపార్టెంటా, లేకపోతే రెండా అనేటువంటి అంశాల గురించి తెలియజేసేది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటాం. సో మన డెసిషన్ మేకింగ్ తీసుకునేటువంటి సమయంలో ఏమవుతుందంటే, ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా సరే, పరిస్థితి ఏదైనా సరే, దానికి సంబంధించినటువంటి నిజాలు, ఫ్యాక్ట్స్ అనేటువంటిది మనము గ్యాదర్ చేసుకోవడం. ఫస్ట్ ఫ్యాక్ట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాం. సో ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసుకున్నాక అండర్స్టాండ్ దేర్ కాజెస్, అంటే మనం తీసుకునే నిర్ణయానికి కావలసినటువంటి లేకపోతే దానికి ఉన్నటువంటి కారణాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాలు అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవడం, ఏదైనా పరిస్థితి కావచ్చు. సో నెక్స్ట్ థింకింగ్ అబౌట్ ఆర్ బ్రెయిన్ స్ట్రోమ్. థింకింగ్ అబౌట్ అంటే అర్థం ఏంటి? దాని గురించి ఆలోచించడం. బ్రెయిన్ స్ట్రోమ్. బ్రెయిన్ స్ట్రోమ్ అంటే ఏంటి? బాగా ఎక్కువగా ఆలోచించడం. సింపుల్ ఎగ్జాంపుల్, మీరందరూ MPHW అనేటువంటి గ్రూప్ తీసుకుర్రు. ఇది తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మీ టార్గెట్ BSc నర్సింగ్ అనుకో. BSc నర్సింగ్ చేయాలనుకున్నారు. మరి దీనికోసం మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ గ్యాదరింగ్ చేస్తున్నారు. ఎట్లా? అసలు BSc నర్సింగ్ చేయాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి ఏమేం చదవాలి, ఏం చేయాలి, ఏమేం చదివితే మనం దీనికి మధ్యలో ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేటువంటిది చేయాలి, అలాంటి కారణాలన్నీ తెలుసుకోవడం. తర్వాత దాని గురించి బాగా ఆలోచన చేయడం. అంటే BSc నర్సింగ్ చేయాలంటే మొత్తము ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఏం చదవాలి, ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి మనము జరిపేటువంటి ప్రాసెస్. అండ్ వాటికి సొల్యూషన్స్, పాసిబుల్ ఆప్షన్స్ అనేటువంటిది వెతుక్కోవడం. సో దీని నుంచి మనం BSc నర్సింగ్ చేయాలంటే ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, పాసిబుల్ ఆప్షన్స్. MPHW బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని, దాని తర్వాత బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి బాగా చదివి దాన్ని చదువుకొని, తర్వాత BSc నర్సింగ్ ఎంట్రన్స్లో సీటు సంపాదించే విధంగా లేకపోతే సీట్ను మనం తెచ్చుకునే విధంగా చదువుకోవడం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత కన్సిడర్ అండ్ కంపేర్. కన్సిడర్ అండ్ కంపేర్. కన్సిడర్ అండ్ కంపేర్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు చేసేటువంటి దాన్ని నువ్వు కన్సిడర్ చేసి, అంటే దాన్ని తీసుకొని, నిర్ణయం తీసుకొని కంపేర్ చేయడం పక్కదాంతో. ఒకవేళ ఈ BSc నర్సింగ్ కాక ఇంకేమైనా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉంటుందా, కంపేర్ చేసుకోవడం. సో నెక్స్ట్ సెలెక్ట్ ద బెస్ట్ ఆప్షన్. నువ్వు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, వాటికి కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటియో తెలుసుకున్నావు, తర్వాత దాని కారణాలు ఏంటియో తెలుసుకున్నావు, దాని గురించి బాగా ఆలోచన చేసినావు, ఒక సొల్యూషన్కి వచ్చినావు, తర్వాత కంపారిజన్ కూడా చేసుకున్నావు వేరే వాటితోటి, తర్వాత అందులో బెస్ట్ ఆప్షన్ ఏదో బెస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం అనేటువంటిది మనము డెసిషన్ మేకింగ్లో ప్రాసెస్ ఉంటుంది. ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ డెసిషన్. ఈ డెసిషన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం, నీవు ఎవరైతే చెప్పదలుచుకున్నావో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఆ డెసిషన్ ఎవరికి అవసరమో, నీకా లేకపోతే ఇతరులకు అవసరమో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ డెసిషన్ ప్లానింగ్. డెసిషన్ ప్లానింగ్, మనం ఏది చేయాలనుకున్నా ప్లానింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఏది చేయాలనుకున్నా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ డెసిషన్ ప్లానింగ్ ఈజ్ కామన్ ఆర్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లాన్ లేనిది మనం ఏ డెసిషన్ తీసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మనము ముందు ఫ్యూచర్ లోపల ఒక మంచి హౌస్ను కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. సో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే డైరెక్ట్ అవుతుందా? కాదు. వాటికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ అనేటువంటిది మనము ఏర్పరచుకోవడం, ఆ ప్లాన్ తీసుకోవడమే డెసిషన్ ప్లానింగ్ అంటాం.
సో ప్లానింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ప్లానింగ్స్ ఫర్ కంఫర్ట్ అండ్ స్మార్ట్ వే. ప్లాన్ లేకుండా మొదలుపెట్టినాం అనుకో ఏమవుతుంది మనకు, అది అంత కంఫర్ట్గా ఉండదు, తొందరగా జరగదు, స్మార్ట్ వేలో జరగదు. అదే ప్లాన్ చేసుకున్నాం అనుకో కంఫర్ట్గా స్మార్ట్ వేలో జరుగుతుంది. సడన్గా నువ్వు జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోదామని బయలుదేరావు, సడన్గా బయలుదేరితే మనకు అది మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, లేకపోతే మనకు సరిపడినటువంటి సమయం ఉండకపోవచ్చు, దాన్ని కంఫర్ట్ లేకుండా ఉంటుంది అండ్ దాని రిస్క్గా ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అదే నువ్వు ఒక 2 days తర్వాత పోవాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ ఏర్పరచుకుంటావు. దాన్ని కంఫర్ట్ స్మార్ట్ వే అంటాం. ప్లానింగ్ అందుకు యూజ్ అవుతుంది. ప్లానింగ్ హెల్ప్స్ టు డెసిషన్ మేకింగ్ ఈజీ ఆర్ సింపుల్. ప్లానింగ్ అనేటువంటిది మనం డెసిషన్ తీసుకునే టైంలో చాలా ఈజీగా సింపుల్గా యూజ్ అవుతుంది. ప్లానింగ్ హెల్ప్స్ టు గోల్స్ అచీవ్మెంట్. మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో ఆ గోల్కి తగినట్టుగా ఆ గోల్ను మనం సాధించే విధంగా మనకి ప్లానింగ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ప్లానింగ్ విత్ స్టాండర్డ్ మెజర్మెంట్. ప్లానింగ్ ఎప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి మెజర్మెంట్స్ అనేటువంటిది కొలమానాలు కలిగినటువంటిగా ఉంటుంది. నెక్స్ట్ ప్లానింగ్ కన్వర్ట్ వాల్యూస్ టు యాక్షన్. ప్లానింగ్ అనేటువంటిది వాల్యూస్ నుంచి యాక్షన్స్గా మార్చబడతాయి. నెక్స్ట్ ప్లానింగ్ అలౌస్ ఫర్ ద లిమిట్ రీసోర్సెస్. మనం చేసుకునేటువంటి ప్లానింగ్ వల్ల తక్కువ రీసోర్సెస్ ఉన్నా, తక్కువ పరిస్థితులు ఉన్నా కూడా మనం దానికి తగినట్టుగా ప్లానింగ్ అనేటువంటిది వేసుకుంటాం. సో ఇది ఒక షార్ట్ క్వశ్చన్గా ఉంది. డెసిషన్ ప్లానింగ్ అంటే ఏం లేదు, మనం తీసుకునే నిర్ణయానికి ప్లానింగ్ ఎట్లా చేసుకుంటాం అనేటువంటిది. సో ప్లానింగ్ అనేటువంటిది ఒక కామన్ అంశంగా చెప్పుకుంటాం. ప్లానింగ్ అనేటువంటిది మన కంఫర్ట్కు స్మార్ట్ వేకి యూజ్ అవుతుంది. ప్లానింగ్ అనేటువంటిది డెసిషన్ మేకింగ్ని ఈజీ చేయడం, సింపుల్ చేయడంలో యూజ్ అవుతుంది. ప్లానింగ్ అనేటువంటిది గోల్స్ని ఈజీగా అచీవ్ కాగలుగుతుంది. ప్లానింగ్ లోపల స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ప్లానింగ్ అనేటువంటిది కన్వర్ట్ అంటే చేంజ్ చేస్తుంది. వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాల్యూస్ను యాక్షన్స్ రూపం లోపలికి తీసుకొస్తుంది. ప్లానింగ్ అనేటువంటిది లిమిట్ రీసోర్స్లో జరగడం ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి 8th and 9th షార్ట్ క్వశ్చన్.